హాయ్ అండి. వెల్కమ్ టు హర్షిని క్రియేషన్స్. మనం ఈ వీడియోలో ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూద్దామండి. ఈ కటింగ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశానండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే కంపల్సరీ ఒకసారి వెళ్ళి మన ఛానల్లో చూడండి. ఓకేనా. మనం ఇప్పుడు ఈ బ్లౌజ్ని నేను గమ్తో స్టిక్ చేశానండి. అందుకని ఎక్స్ట్రాస్ మొత్తం కట్ చేస్తున్నాను. ఓకే, ఇలా నీట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు మనం నెక్స్ట్ డాట్స్ వేద్దాము. ఇది జారిపోయే క్లాత్ కాబట్టి ఫస్ట్ అయితే మనం ఈ డాట్స్ మీద ఒక స్టిచ్ వేసుకొని డాట్స్ వేసుకుంటే మనకు చాలా నీట్గా ఉంటుందండి. ఓకేనా. ఇప్పుడైతే మనం డాట్స్ కూడా వేసేసుకున్నాము. 1/2 ఇంచ్ ఉండాలండి. ఏ సైజు బ్లౌజ్ అయినా సరే మనకి 1/2 ఇంచ్ పెట్టేసుకొని డాట్ వేసుకున్నామంటే మన షోల్డర్స్ కూడా జారకుండా ఉంటాయి. నేను 4.5 తీసుకున్నాను. నేను ఇక్కడ లెంత్ అయితే డాట్ లెంత్ అండి, డాట్ పొడవు 4.5 తీసుకున్నాను. సేమ్ అండి రెండు. మనకు వేసుకునే ముందు కూడా షోల్డర్కి పక్కా ఖచ్చితంగా మనకి షోల్డర్కి ఈక్వల్గా రావాలి. లేదు అంటే మనకి కొంచెం తప్పు పోయినట్టే అండి, ప్రాబ్లం ఉంటుంది కొంచెం. సో చూసారా, ఇక్కడ రెండింటికి సేమ్ వచ్చేసింది మనకి. కొన్ని ఇలా రావండి, అందుకని ముందు ఒక స్టిచ్ వేసేసుకుంటే ఈ ప్రాబ్లం మనకి రాకుండా ఉంటుంది. ఇప్పుడు మనం నడుం పట్టి జాయిన్ చేద్దాము. ఒరిజినల్ సైడ్ ఇలా పెట్టేసుకొని నడుం పట్టి అనేది ఒక మనం డాట్ దగ్గర ఒక చిన్న ఫ్రిల్ ఇచ్చేసుకున్నామంటే వేసుకున్నప్పుడు మనం కింద పట్టేసినట్టు ఉండకుండా ఉంటుంది. ఓకేనా. 2 డాట్స్ దగ్గర 2 ఫ్రిల్స్ ఇచ్చేసేయండి. ఓకేనా. ఇలాగే సేమ్ చూపించిన విధానంగా కుట్టేసుకోండి మీరైతే. ఇప్పుడు మళ్ళీ ఈ నడుం పట్టిని సైడ్కి అనేసుకుంటూ నడుం పట్టి మీద కుట్టుబడేలాగా మాత్రమే వేసుకోండి. బ్లౌజ్ మీద పడకూడదు. కుట్టు అనేది నడుం పట్టి మీదనే పడాలి. ఓకేనా. ఇలాగా ఇప్పుడు మన మిషన్కి లూజ్ కుట్టు పెట్టేసుకొని, ఓకేనా, లూజ్ కుట్టు పెట్టేసుకొని ఇలా ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఈ స్టిచ్ కూడా మనం కింద హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఇప్పేసుకుంటాం కాబట్టి లూజ్ కుట్టు వేసేసుకోండి. అంతే అండి, మనకు బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అయిపోయినట్టే. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చూద్దాము. ఓకే, చాలా నీట్గా వచ్చింది కదండి. ముడతలు ఎక్కడ లేకుండా వచ్చేసింది మనకి. ఇలా అతుకు పెట్టుకున్నామంటే ఈజీగా ఉంటుందండి, అండ్ నీట్గా కూడా ఉంటుంది. చూసారా, ఎంత చిన్న ముడత కూడా లేదండి మనకి బ్లౌజ్కి. ఇప్పుడు ఇదండి మనకి ఫ్రంట్ పార్ట్ రెండు నెక్స్ ఆపోజిట్లో ఉండేలాగా పెట్టేసుకొని స్టిచ్ చేసుకున్నాను. ఎక్స్ట్రాస్ మొత్తం కూడా కట్ చేసుకున్నాను. చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉంది చూస్తుంటేనే కూడా. ఇప్పుడు మనం డాట్స్ వేసుకుందామండి. ఓకే, ఫస్ట్ దీనికి కూడా సేమ్ మెథడ్ అండి. ఫ్రంట్ పార్ట్లో కూడా మనకి పర్ఫెక్ట్గా మనకి డాట్స్ రావాలంటే ఖచ్చితంగా ఇలా ఒక స్టిచ్ వేసేసుకోండి మధ్యలో. ఇలా వేసుకున్నామంటే మెయిన్ క్లాత్ మనకి లైనింగ్ క్లాత్ రెండు కలిసి కుట్టు వచ్చిందా లేదా డౌటే అవసరం లేదండి. ఖచ్చితంగా ఇలా ఒక స్టిచ్ వేసుకొని కుట్టుకున్నామంటే రెండు సేమ్ లాగా వచ్చేస్తాయి. జార్జెట్ క్లాత్ కాబట్టి కొంచెం జారిపోతూ ఉంటుందండి, రెండు రావు కాబట్టి ఇది ఒక చిన్న టిప్ అనేది షేర్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం మెయిన్ డాట్ వేసేసుకుందాము. మెయిన్ డాట్ ఇలా పట్టుకునే ముందు కూడా చూసుకోండి, మనకి స్ట్రెయిట్గా ఉండాలండి షోల్డర్కి. ఓకే, అలా అయితేనే మనకి ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ఇలా గీరేసుకోండి, నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఇక్కడ కూడా ఒక పావించ్ అండి, పావించ్ ఫస్ట్ అండ్ లాస్ట్ మనం రఫ్ ఇచ్చేసేయండి. ఇప్పుడు థర్డ్ డాట్ చూడండి, మనకి ఇది ఉంది కదా, మెయిన్ డాట్ ఇలా పట్టేసుకొని మెయిన్ డాట్కి స్ట్రెయిట్గా అండ్ చంక భాగమును మన షోల్డర్ భాగము ఈక్వల్గా ఎక్కడైతే వస్తుందో అలా ఆ ప్లేస్లో నుండి మనం థర్డ్ డాట్ అనేది వేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు చూడండి మనకు చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. చూసారా, జారిపోయే క్లాత్ అయినా సరే ఎంత బాగా షేప్ మనకు నిల్చుందో అక్కడ. ఓకేనా. మన డాట్స్ మనం పర్ఫెక్ట్గా వేసుకుంటే ఏ రకం క్లాత్ అయినా సరే మనకి నీట్గా వస్తుందండి. ఇంకోటి కూడా వేసుకున్నాం. ఓకేనా. ఇప్పుడు మనం షేప్ పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దాము. షేప్ పట్టి చూద్దామండి ఒకసారి. షేప్ పట్టీలో మనం మెయిన్ షేప్ పట్టి విత్ కొలతలు పెట్టుకుంటాం కదండి, కట్ చేసి అది ఒకసారి పక్కన పెట్టేసేయండి. మనం ఇంకొక రెండు ఎక్స్ట్రా పీసెస్ కావాలి కదా, అది ఇలా కట్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు మనం ఫస్ట్ వేస్ట్ క్లాత్ పెట్టేసుకొని దానిపైన మెయిన్ క్లాత్ పెట్టేసుకున్న తర్వాత దానిపైన మనకి కొలతలతో కట్ చేసుకున్న షేప్ బెల్ట్ పెట్టేసుకోండి. ఓకేనా.
పెట్టుకునేటప్పుడు కూడా మనం హుక్కు పట్టి కాజా పట్టి సైడ్ చిన్న మార్కింగ్ ఇచ్చుకున్నాం కదా, అవి రెండు సేమ్ వచ్చేలాగా అంటే ఎదురెదురు రావాలండి. ఫ్రంట్ పార్ట్ అంటేనే ఆపోజిట్ అని చెప్పి మీరు గుర్తుపెట్టేసుకోండి. ఏ నెక్స్ అయినా సరే, షేప్ పట్టి అయినా సరే మనకి ఆపోజిట్లో ఉండాలి. అది ఒక్కటి గుర్తుపెట్టుకున్నారంటే మీకు పొరపాటు జరగదండి. ఓకేనా. ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఇలా స్ట్రైట్గా ఇలా ఒక స్టిచ్ వేసేసుకోండి. లైనింగ్ క్లాత్ ఇట అన్న వేసి, ఓకేనా. ఇలా ఈ కుట్ట అనేది మనకి షేప్ పట్టి మెయిన్ క్లాత్ మీద పడకూడదండి. ఇలా కుట్టేసుకొని ఇలా లోపలికి అనేసుకున్న తర్వాత పైన ఒక టాప్ స్టిచ్ వేసేసేయండి రెండింటికి అలాగే. ఓకేనా ఫ్రెండ్స్. జాగ్రత్త అండి, కుట్టుకునేటప్పుడు జాగ్రత్తగా చూసి కుట్టేసుకోండి. ఇంకా మీకు డౌట్ ఉంది అని అనుకుంటే మనం కుట్టుకునేటప్పుడు రెండు ఒకటేసారి కుట్టేసుకుంటాం కాబట్టి రెండు ఎదురెదురుగా ఉండేలా అంటే రెండు పాదం సైడ్ ఉండేలాగా పెట్టేసుకున్నా కూడా నో ప్రాబ్లం అండి. ఇప్పుడు వెనక్కి తిప్పేసుకునే మెయిన్ క్లాత్ ఉంది కదా మనకి కొలతలతోటి ఒక కుట్టేసుకొని సేమ్ దానంతనే మొత్తం కట్ చేసేసుకోండి. ఓకేనా. ఇలా అయితే చాలా ఈజీగా ఉంటుందండి షేప్ పట్టీస్. ఓకే. ఇలా ఒక చిన్న మార్కింగ్ ఇచ్చేసేయండి. ఓకే, చూసారా ఇలాగా. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం. ఇలా ఫస్ట్ ఇలా పెట్టేసుకొని ఎటు సైడ్ది ఎటు అనేది గుర్తు పెట్టేసుకున్న తర్వాత ఒకటి చూపిస్తాను చూడండి. ఇలా పెట్టేసుకొని ఒక 1/2 ఇంచ్ బయటికి వదిలేయండి. ఓకే. ఈ మెయిన్ డాట్ కుట్టుకునేటప్పుడు కూడా ఈ మెయిన్ డాట్ పాదం సైడ్ అనేసుకోండి. అండ్ షేప్ పట్టీని కానీ క్రాస్ పీస్ కదండి మనది, ఫ్రంట్ పార్ట్ కానీ దేని కూడా లాగద్దండి. లాగినామంటే ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది మనకి జాయింట్స్ అప్పుడు. ఓకేనా. లాగకుండా దారం కూడా కట్ చేయకుండా ఇటు తిప్పేసుకొని స్టిచ్ చేసుకున్నామంటే డబల్ స్టిచ్ కూడా పడిపోతుంది మనకి. ఓకే, చూసారా ఇలాగా. ఇది కూడా స్టిచ్ చేసుకున్నామండి. ఇప్పుడు ఒకసారి చెక్ చేయండి రెండు ఈక్వల్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి. షేప్ పట్టీ నుంచి నెక్ వరకు ఈక్వల్గా ఉన్నాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా. చూడండి ఒక్కసారి మనకైతే ఈక్వల్గానే వచ్చేసిందండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు కనుక ఒకటి ఈక్వల్గా రాలేదు అంటే మధ్యలో డాట్ ఉంది కదండి, కొంచెం అది కూడా ఎంతో డాట్ కొంచెం తేడా వచ్చింది అనుకుంటే ఒక 2 పాయింట్లు అంతా డాట్ దగ్గర సెట్ చేసేసుకోండి. ఆ డాట్ దగ్గర కొంచెం పట్టి వేసుకున్నామంటే కుట్టు ఒకటి మనకి ఈక్వల్గా వచ్చేస్తుంది. ఓకేనా. ఇప్పుడు మనం షోల్డర్ జాయింట్ చూద్దామండి. నేను ఈ బ్లౌజ్కి పైపింగ్ వేసానండి. హెమ్మింగ్ విత్ పైపింగ్ అండి. హెమ్మింగ్ పట్టీతో పాటు పైపింగ్ వేసాను నేను. ఆ వీడియో మనకు ఆల్రెడీ పోస్ట్ చేశానండి, మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. ఓకేనా. మనకి ఇప్పుడు 1/2 ఇంచ్ ఇక్కడ కనిపిస్తుంది కదండి మార్జిన్ అనేది, అది వేసేసుకోండి ఫస్ట్ అయితే. ఓకేనా. ఇక్కడ కనిపిస్తుంది కదండి 1/2 ఇంచ్, అది వేసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ టైం అంటే డబల్ కుట్టి వేసుకునేటప్పుడు మాత్రం ఒక రెండు పాయింట్లు అంతా స్లోప్ ఇచ్చేసేయండి నెక్కి. ఓకేనా. జస్ట్ 2 పాయింట్లు అండి. ఓకే, ఇలా అంతే. ఇలా క్రాస్గా లాస్ట్కి మళ్ళీ సేమ్ ఎండింగ్ పాయింట్లో ఒకే కుట్టి దగ్గర రావాలి, అంతే, సింపుల్. సేమ్ అది కూడా అలానే వేసేసేయండి ఫ్రెండ్స్. ఓకేనా. 2 జాయింట్స్ చేసేసుకున్నాను. ఓకే, ఇలాగా. హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ కూడా నేను జాయిన్ చేసేసి గమ్తో స్టిచ్ చేసేసుకొని ఎక్స్ట్రాస్ మొత్తం ఇప్పుడు కట్ చేసేసుకోవాల్సిందే. ఓకేనా. దీనికి కూడా నేను హ్యాండ్కి కూడా పైపింగ్ వేసానండి. సేమ్ నెక్కు వేసిన పైపింగ్ కలరే అది కూడా. ఇలా చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉందో. చిన్న ముడత కూడా రాదండి, మనం లాగినా కూడా రాదు మనకి. గమ్ము పెట్టేసి మనం ఐరన్ చేసుకున్నామంటే రాదు అసలు. హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయినాయండి. దీని పైపింగ్ వేసాను నేను. ఓకే, ఇది నెక్ పైపింగ్ అండి. ఇందులో నేను ఈ వీడియోలో డీటెయిల్డ్గా అసలు చెప్పట్లేదండి, వీడియోలో ఎంత అయిపోతుంది అని చెప్పేసి. నేను ఓన్లీ నెక్ వరకు మాత్రం నేను ఇంకో వీడియో డీటెయిల్డ్గా చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకొక వీడియో ఉందండి మన ఛానల్లో, ఒక్కసారి వెళ్ళి చూడండి. ఓకేనా. మిస్ అవ్వకండి. ఆ వీడియో మాత్రం ఎలా వేసాను ఏంటనేది మీకు తెలుస్తుంది చాలా క్లియర్గా. ఇది ఇందులోనే చెప్దామనుకుంటే లెంతీ అయిపోతుందండి వీడియో, అందుకని ఇందులో స్కిప్ చేశాను. ఇదైతే ఒకసారి మీకు చాలా యూస్ఫుల్ వీడియో అండి అది, మనకి విత్ పైపింగ్ విత్ హెమ్మింగ్ అండి. ఇన్విజిబుల్ పైపింగే, కాకపోతే హెమ్మింగ్ కూడా ఉంటుంది. ఓకేనా.
అలాంటి మోడల్ అండి. ఒకసారి మన ఛానల్లో ఉంటుంది చూడండి. ఇందులో నేను చెప్పట్లేదు డీటెయిల్డ్గా ఏమి, అక్కడైతే చూసుకోండి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఒకసారి మీకు నచ్చితే కనుక. సరేనా? ఇలాగ ఏం లేదండి, మనం నార్మల్గా మధ్యలో థ్రెడ్ పెట్టేసి ఫస్ట్ మనం పైపింగ్ తయారు చేసేసుకోవాలి. తయారు చేసుకున్న తర్వాత మనం నెక్ చుట్టూరు ఇలా వేసేసుకోవడమే, అంతే. ఫస్ట్ మనం హెమ్మింగ్ పట్టీ కంటే బిఫోర్ మనం పైపింగ్ పట్టీ వేసుకున్న తర్వాత మళ్ళీ దానిపైన హెమ్మింగ్ అనేది కుట్టుకోవాలండి, అంతే. చాలా ఈజీ అండి, చాలా ఈజీ. నేను చెప్పాను డీటెయిల్డ్గా ఆ వీడియోలో, ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇలాగా నిదానంగా ఆ వీడియో కూడా స్కిప్ చేయకండి, టిప్స్తో పాటు చెప్పాను, ఒకసారి చూడండి ఆ వీడియో. ఇలాగే సేమ్ హెమ్మింగ్ పట్టి వేస్తున్నట్టు వేసుకోవటమే. ఓకేనా? చూసారా? ఇలాగే అండి, నేను డీటెయిల్డ్గా చెప్తూ వీడియో చేశాను అది. ఒకసారి చూడండి, మన ఛానల్లో ఉంటుంది ఆ వీడియో కూడా. అయిపోయిందండి ఆల్మోస్ట్. మీరు చూస్తుంటే కూడా కొంచెం మీకు అర్థం అవుతూ ఉంటుంది. కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుందండి, మిషన్ నాలెడ్జ్. లేదు నాకు అర్థం కావట్లేదు అంటే నో ప్రాబ్లం అండి, ఇంకొక వీడియో ఉంది మన ఛానల్లో, చూడండి ఒకసారి. ఓకేనా? అయిపోయిందండి ఇది. ఇప్పుడు మనం హ్యాండ్స్ జాయింట్ చేద్దాము. చూసారా ఎంత ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్ అనేది. హ్యాండ్స్ జాయిన్ చేద్దామండి. హ్యాండ్స్ కూడా నేను పైపింగే వేశాను. ఓకేనా? ఇప్పుడు మనం రైట్ సైడ్ అండి, అంటే మనం లోతులు తీసుకున్న సైడ్ మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేలాగా పెట్టేసుకొని, ఎప్పుడైనా సరే మనము హ్యాండ్స్ జాయింటింగ్ షోల్డర్ జాయింట్ నుంచి స్టార్ట్ చేసుకుంటే బెటర్ అండి. ఎందుకంటే అటు ఇటు మనకి ఈక్వల్గా వచ్చేస్తుంది హ్యాండ్ అనేది. ఇలా పెట్టుకొని ఒక పావించు అంత పెట్టేసుకొని, అండ్ మనకి ఇట్లా హ్యాండ్ లాగద్దండి. హ్యాండ్ని కానీ లేకపోతే మనము ఫ్రంట్ పార్ట్ అయినా సరే బ్యాక్ పార్ట్ అయినా సరే అసలు లాగద్దండి. లాగకుండా కుట్టేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఫస్ట్ మనకి ముడతలు రాకుండా ఉంటాయండి. ముడతలు రావడానికి ఒక కారణం కూడా మనం లాక్కుంటూ, కొంతమంది అంటే కావాలని కాదండి, బిగినర్స్కి అలా వెళ్ళిపోతూ ఉంటుంది స్టార్టింగ్లో. ఓకేనా? ఇలా మళ్ళీ అక్కడ దారం కట్ చేయకుండా ఇలా తిప్పేసుకొని ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు ఇది. ఓకేనా? ఫ్రంట్ పార్ట్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేసాము. ఇప్పుడు ఇంతకుముందు స్టిచ్ సరిగ్గా రాలేదు అనుకుంటే ఇప్పుడు కూడా మనం దాన్ని సరి చేసుకుంటూ డబుల్ స్టిచెస్లో కలిపేసుకుంటూ కుట్టేసుకోవచ్చు అండి. ఓకేనా? ఇప్పుడు షోల్డర్ వరకు వచ్చింది కదా, షోల్డర్ వరకు వచ్చిన తర్వాత ఇలా ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అనేది పైకి ఉంటుంది, చూస్తున్నారు కదా. హ్యాండ్ అనేది కింద ఉంటుంది, బ్యాక్ పార్ట్ అనేది పైన ఉంటుందండి. లాగద్దండి, దేన్ని కూడా అసలు లాగకుండా స్టిచ్ చేసుకోవాలి. ఓకే? మన షేప్ అక్కడ క్లియర్గా మనం కరెక్ట్గా కట్ చేసుకుంటే మనకు షేప్ అనేది క్లియర్గా తెలుస్తూ ఉంటుంది, హ్యాండ్స్ కానీ బ్యాక్ పార్ట్స్ కానీ. ఓకేనా? ఇలాగా ఇక్కడ కూడా మీరు దారం కట్ చేయాల్సిన పని ఏం లేదు. మళ్ళీ ఈ చివరి నుంచి స్టార్ట్ చేసుకుంటూ షోల్డర్ వరకు కుట్టుకుంటూ వచ్చామంటే డబల్ స్టిచ్ పడిపోతుందండి. ఓకేనా? ఇలా కుట్టేసేటప్పుడు మనకి కింద చూసుకోకుండా క్లాత్ మీద క్లాత్ పడిపోతూ ఉంటుందండి, అది కూడా చూసుకోవాలి. బిగినర్స్కి అయితే చాలా పెద్ద ప్రాబ్లం అది, జాగ్రత్తగా కుట్టేసుకోండి. ఇప్పుడు ఇంకొక హ్యాండ్ కూడా ఆల్రెడీ స్టిచ్ చేశాను. చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో మనకి హ్యాండ్ అనేది. చూసారా అండి ఎంత బాగా వచ్చేసిందో. పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇలా కట్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకున్నామంటే. ఇది కూడా నేను స్టిచ్ చేశాను చూసారా, 2 హ్యాండ్స్ స్టిచ్ చేసేసానండి నేను. ఓకే? చూడండి ఒకసారి ఎంత నీట్గా వచ్చేసిందో మనకి. ఓకేనా? చాలా ఈజీ అండి. ఒక్కసారి మన మెథడ్లో కట్ చేసి చూడండి, మీకు కూడా చాలా ఈజీగా ఉంటుంది బ్లౌజ్. అండ్ ఇప్పుడు సైడ్ జాయింట్స్ చేసుకుందాం మనము.
సైడ్ జాయింట్స్ చేసుకునేటప్పుడు కొలత మీరు కటింగ్లో చూస్తే మీకు అర్థమవుతుందండి. నేను ఒక 29.5 వచ్చేసింది మనకి. నేను 30 ఇంచెస్ తీసుకున్నాను. అప్పుడే చెప్పాను నేను స్టిచ్ వేసేటప్పుడు కొంచెం నేను చూసి వేస్తానని చెప్పాను కదా. ఇప్పుడు మనం కొలత బ్లౌజ్ తీసుకొని స్టిచ్ చేద్దాం. ఒకసారి చూడండి మీరు కూడా. ఇలా నీట్గా రివర్స్ తీసేసి బ్యాక్ పార్ట్ ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్ నుంచి మనం స్టిచ్ అనేది వేసుకోవాలండి. సైడ్ జాయింట్స్ వేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ నుంచి వేసుకోకూడదు. ఓకే, ఇక్కడ బ్యాక్ పార్ట్ ఇలా ఓకేనా. మనం పర్ఫెక్ట్గా ఇలా స్టిచ్ చేసుకోవాలండి. మనకి అంటే కుట్లల్లో అటు ఇటు అయిపోతూ ఉంటుందండి కొంచెము. ఓకేనా, ఇలా మనం ఒకసారి చూసుకున్నామంటే చూసారా నాకు ఎంత తేడా వచ్చేసిందండి నాకు. అందుకే నాకు డౌట్ వచ్చింది. ఒకసారి మీరు చూసినట్లయితే మీకు తెలుస్తుంది. ఈ కొలత బ్లౌజ్ ఏమైందంటే నడుం భాగం కొంచెం పెద్దగా ఉందండి. ఓకేనా, నడుం భాగం పెద్దగా అయిపోయింది. నడుం భాగం కంటే మనకి ఫ్రంట్ హుక్ పట్టి కాజా పట్టి భాగం ఎక్కువ వచ్చేసిందండి. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 30 అనుకోండి మన నడుం సైజ్ అనేది. అంటే మనకి హాఫ్ 15 రావాలి కదండి. అలా రాలేదు మనకి. నడుంకి ఒక 13, 14 వచ్చింది అనుకోండి. 16 మనకి ఫ్రంట్ వచ్చేసినట్టు. ఓకే, అర్థమవుతుందా? అలా వచ్చింది బ్లౌజ్. అంటే 4 పార్ట్స్ ఈక్వల్గా లేవు. సో నేను 4 పార్ట్స్ ఈక్వల్గా చేసుకొని స్టిచ్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం సైడ్ జాయింట్స్ చూద్దాము. ఇక్కడ హ్యాండ్ లూజ్ అండి 13, అందులో హాఫ్ 6.5. ఓకేనా, చూసారా నేను మళ్ళీ స్టిచ్ అనేది నేను ఇటు కొంచెం మీరు మార్కింగ్ చూసినట్టయితే కొంచెం ముందుకు వచ్చేసింది మార్కింగ్ అనేది. ఓకేనా, చూసుకోవాలంటే కొలత బ్లౌజ్ ఎలా ఉంటే అలా పెట్టేసుకోవడం కాదు, కొన్ని ఇలా కూడా ఉంటాయి. మనం చూసుకొని కుట్టేసుకోవాలి. ఇప్పుడు మనకి హ్యాండ్ ఖర్చు కూడా మన పాదం సైడ్ అనేసుకొని ఇలాగా చూసారా స్టిచ్ అనేది నేను కొంచెం ఇటు పక్క కొంచెం ముందుగానే వేసానండి, ఒక 2 పాయింట్లు అంతా. ఓకేనా, ఇప్పుడు ఇటు కూడా అంతే అండి, సేమ్ అలాగే వేసేసుకోవాలి. నేనైతే నార్మల్గా 3 స్టిచెస్ వేస్తానండి. 3 వేస్తాను, మళ్ళీ చివరికి ఇంకొకటి వేసేస్తాను. పోగులు ఇంకా కూడకుండా ఉంటుంది అన్నమాట. ఓకే, స్టార్టింగ్లో ఎండింగ్లో కంపల్సరీగా రఫ్ ఇచ్చేసేయండి. వేసుకున్నప్పుడు ఊడకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది. ఓకేనా, ఓకేనా, ఇలాగా నీట్గా స్టిచ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు లాస్ట్కి ఒక స్టిచ్ వేసేయండి. ఓకే, ఇలా వేసుకున్నామంటే మనకు చివర్లు ఈక్వల్గా వస్తాయి. ప్లస్ కుట్టేసాం కాబట్టి అంత పోగులు అనేవి వెనక్కి ఎక్కువ రాకుండా కూడా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఎక్స్ట్రా మొత్తం కట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇలాగా. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగే సేమ్ చూపించిన విధంగానే ఇంకొక సైడ్ కూడా స్టిచ్ వేసేసుకోవటమే, అంతే. ఈ ఎక్స్ట్రాస్ మొత్తం నీట్గా కట్ చేసుకోండి, లేకపోతే ఫినిషింగ్ నీట్గా ఉండదండి మనకి. ఓకే, ఇంకొక సైడ్ కూడా జాగ్రత్తగా చేసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయినట్టే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం ప్రెస్ చేయకుండా మర్చిపోవద్దండి. ఇంకొక సైడ్ కూడా స్టిచ్ వేసేసాను, చూస్తున్నారు కదా. మనకి ఈ మెథడ్లో కట్ చేసుకున్నామంటే మాత్రం స్ట్రేట్గా వచ్చేస్తుందండి, కుట్టు కూడా మనకు స్ట్రేట్గా వచ్చేస్తుంది. ఓకేనా, చూసారా చంక భాగంలో కూడా మనకు ప్లస్ వచ్చేసింది. ఓకేనా, చాలా నీట్గా ఉంటుందండి బ్లౌజ్ అనేది, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మనకు షేప్ కూడా. థ్యాంక్స్ ఫర్